నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులపై వేధింపులను చూస్తూ ఉంటే రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందులో భాగంగానే నారపల్లిలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో అధ్యాపకులపై వేధింపులు జరుగుతున్నప్పటికీ మరి ఆ కళాశాల యాజమాన్యం కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి అధ్యాపకులు వాపోతున్నారు. ఇదే అంశం పైన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి ఫిర్యాదు చేసినటువంటి అధ్యాపకులు ఏ విధమైనటువంటి ఫిర్యాదు చేశారు, దేనిపైన ఫిర్యాదు చేశారు మనం ఒకసారి చూసినట్టయితే శ్రీత గౌరవనీయులైన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారికి వ్రాయినది ఏమనగా, తెలంగాణ రాష్ట్రం ఎలాంటి కారణం లేకుండా, నోటీసు లేకుండా ఉద్యోగం నుండి తొలగింపునకు గురి చేసి బకాయి వేతనాలు, బెనిఫిట్స్ మరియు సర్టిఫికెట్లు ఇవ్వనందుకు సంబంధించి న్యాయం కోసం అని చెప్పేసి, న్యాయం కోరుతూ అని చెప్పేసి సబ్జెక్ట్ పెట్టారు. వాస్తవానికి చూసినట్లయితే ఈ లెటర్లో ప్రత్యేకంగా అధ్యాపకులు మమ్మలను అనవసరంగా తొలగించారు, తొలగించినప్పుడు ముందస్తు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వకుండానే తొలగించారని చెప్పేసి, అందులో భాగంగానే మా జీతాలు కూడా సరిగ్గా పే చేయలేదు, పే స్కేల్స్ ఇస్తామని చెప్పి చేయనప్పుడు చెప్పినారు. తర్వాత తాత్కాలిక జీతాలు ఇచ్చేసి మా నోర్లు మూయించారు. దాదాపు 12 నుంచి 15 సంవత్సరాలు పనిచేసినాం మేము సర్వీసు. మరి ఆ సర్వీసుకు సంబంధించినటువంటి గ్రాట్యుటీ కానీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా లేదు. మా సర్టిఫికెట్లు ఉన్నాయి, మా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, శాలరీ ఇవ్వడం లేదు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, గ్రాట్యుటీ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఇవ్వకుండా మమ్మలను అనధికారికంగా తొలగించి రాత్రికి రాత్రి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి అధ్యాపకులు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్ గారికి ఫిర్యాదు చేశారు. మరి దాంతో పాటుగానే టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయినటువంటి టీఎస్టీసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చూస్తే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కనీస జీతాలు కూడా చెల్లించకుండా తంబు ఫ్యాకల్టీతో నడుపుతున్నటువంటి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మరి ఇవాళ ఎవరి మెప్పు కోసం మీ కాలేజీ నడుపుతున్నారు, ఎవరి కోసం మీరు కాలేజీ నడుపుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అటు అధ్యాపకులకు మేలు జరగట్లేదు, అటు విద్యార్థులకు మేలు జరగడం లేదు. విద్యార్థులకు చదువు చెప్తున్నామని చెప్పేసి టీఏఎఫ్ఆర్సీకి, జేఎన్టీహెచ్కి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి, ఏఐసిటికి ఫిర్యాదు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి, అఫిడవిట్లు సబ్మిట్ చేసి మేము నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్నాం, విద్యార్థులకు మేలు జరిగే విధంగా క్యాడర్ రేషియో ప్రకారంగా ఫ్యాకల్టీని నియమించుకున్నాం, ఆ విధంగానే పాఠాలు బోధిస్తున్నామని చెప్తున్నటువంటి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఇవాళ చూస్తే ఎక్కడ కూడా ఫ్యాకల్టీ లేనటువంటి పరిస్థితి. ఓన్లీ తంబు ఫ్యాకల్టీస్, వేలిముద్రలు, మా ఉదయం సాయంత్రం వచ్చి వేలిముద్రలు ఫ్యాకల్టీతో నడుపుతున్నారని చెప్పేసి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు వర్క్ భారంతో చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి వారు వాపోతుంటే చాలా బాధేస్తుంది. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ కాలేజ్ ఓన్లీ డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పేసి, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదని చెప్పేసి చాలని జీతాలు ఇచ్చి అధ్యాపకులను వేధింపులకు గురి చేస్తూ వారికి సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండా రాత్రికి రాత్రి అడిగిన వారిని తొలగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇదే అంశం పైన అధ్యాపకులు ఫిర్యాదు చేశారు కాబట్టి ఈ ఫిర్యాదుని అనుగుణంగానే రేపు ఈ వారంలో ఖచ్చితంగా మేము కూడా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తాం. అధ్యాపకులకు మేలు జరిగే విధంగా ఫిర్యాదు చేసి వారికి న్యాయం జరిగే విధంగా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. యాజమాన్యానికి మేము ఒకటే తెలియజేసేది, అయ్యా మీరు మీ సొంత ఖాతాల నుంచి జీతాలు ఇవ్వడం లేదు, విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి రీఎంబర్స్మెంట్ కావచ్చు, విద్యార్థి చెల్లించినటువంటి డబ్బులు కావచ్చు,
వారికి బోధించిన అధ్యాపకులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తుంది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982. దాన్ని ఉల్లంఘించి ఇవాళ మీరు జీతాలు చెల్లించకుండా చాలీచాలని జీతాలు చెల్లిస్తూ మరి ఆ జీతాలను కూడా నెలవారీగా ఒక తేదీన కాకుండా ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు చెల్లిస్తూ పే స్కేల్స్ ఎక్కడ కూడా లేవు. పే స్కేల్స్ చెల్లించడం లేదు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఏఐసిటికి యూజీసీకి ఫిర్యాదు చేస్తామని. అటానమస్ స్టేటస్ ఎలా వచ్చిందో తెలుసు కదా, తెలియనిది జాతకం కాదు. అటానమస్ బాడీ అయినటువంటి యూజీసీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ యాజమాన్యం స్పందిస్తుందని, అధ్యాపకులకు న్యాయం జరిగే విధంగా న్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అధ్యాపకులకు మేలు జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.